ఓం శాంతి 4/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, జ్ఞాన సాగరుడైన తండ్రి మీకు జ్ఞానం 3వ నేత్రం ఇచ్చేందుకు వచ్చారు. దీని ద్వారా ఆత్మజ్యోతి వెలుగుతుంది. ప్రశ్న: తండ్రిని చేసి చేయించేవారు అని ఎందుకంటారు? ఏం చేస్తారు, ఏం చేయిస్తారు? జవాబు: తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు మురళిని వినిపించే కార్యం చేస్తాను. మురళిని వినిపిస్తాను, మంత్రమునిస్తాను, మన్మనాభవ అని. మీ మనస్సును నా పైన ఉంచండి అని. మిమ్మలను యోగ్యులుగా చేసి మీ ద్వారా స్వర్గ ప్రారంభోత్సవం చేయిస్తాను. మీరు సందేశకులై సర్వులకు సందేశాన్ని ఇస్తారు. నేను పిల్లలైన మీకు ఆదేశాన్ని ఇస్తాను. ఇదే నా కృప లేక ఆశీర్వాదం. పాట. ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. పిల్లలైన మనలను ఉదయమే మేల్కొల్పేందుకు ఎవరు వచ్చారు? వారి ద్వారా మన జ్ఞానం 3వ నేత్రం పూర్తిగా తెరుచుకున్నది. జ్ఞాన సాగరుడైన పరంపిత పరమాత్మ ద్వారా మన జ్ఞానం 3వ నేత్రం తెరుచుకుంది. తండ్రిని జ్యోతిని వెలిగించేవారు అని కూడా అంటారు, కానీ వారు తండ్రి అని ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ సమాజం వారు పరమాత్మను దీపమని, జ్యోతి అని అంటారు. మందిరంలో సదా జ్యోతినే వెలిగిస్తూ ఉంటారు, ఎందుకంటే పరమాత్ముని జ్యోతి స్వరూపంగా భావిస్తారు. అందుకే వారు మందిరాలలో జ్యోతిని వెలిగిస్తూనే ఉంటారు. ఇప్పుడు తండ్రి అగ్గిపెట్టెతో జ్యోతిని వెలిగించరు. ఈ విషయం భిన్నమైనది. ఈశ్వరుడి గతి పద్ధతి భిన్నమైనది అని పాడతారు. తండ్రి మనకు సద్గతినిచ్చేందుకు జ్ఞాన యోగాలను నేర్పిస్తున్నారు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. నేర్పించేవారు తప్పకుండా కావాలి కదా. శరీరం అయితే నేర్పించదు, ఆత్మయే అన్నీ చేస్తుంది. ఆత్మలోని మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. ఈ సమయంలో రావణుడు ప్రవేశించినందున మనుషుల సంస్కారాలు చెడుగా అయినాయి. మీ వైపు సాక్షాత్తు పారలౌకిక పరమపిత ఉన్నారు. ఆ తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. కృష్ణుడి ఆత్మ 84 జన్మలను అనుభవించి ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందుకుంటూ ఉంది అని మీకు తెలుసు. బ్రహ్మబాబా: ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు వినాశనానికి తప్పకుండా సతో ప్రధానంగా కావాలి. వినాశనానికి ముందే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానం పవిత్రంగా ఉండాలి. బురదలో జన్మ తీసుకొని బురద నుండి, నీటి నుండి అతీతంగా ఉండే కారణంగా అందరూ అభిమానిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు కమల పుష్పాన్ని. అలాగే మీరు కూడా గృహస్థంలో ఉంటూ కూడా వికారాల నుండి అతీతంగా ఉండాలి. భగవాను వాచ, భగవంతుడు మాట్లాడే మాట ఇది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ ఒక్క జన్మ పవిత్రం అవ్వండి అని మహిమ కూడా ఉంది. గతించిపోయిందేదో గతించిపోయింది. ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. సృష్టి ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి. ఇదే డ్రామా నిర్ణయం, ఈశ్వరుడి నిర్ణయం కాదు. డ్రామాలో ఇలా నిర్ణయించబడి ఉంది. ఇప్పుడు వాటిని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. అర్ధకల్పం పూర్తి అయినప్పుడు, ద్వాపరయుగం నుండి వికారాల్లోకి వెళ్ళారు కదా, అది పూర్తి అయినప్పుడు తర్వాత తండ్రి వస్తారు. తండ్రి చెప్తున్నారు, రాత్రి పూర్తి అయ్యి పగలు ప్రారంభమైనప్పుడు నేను వస్తాను. శివరాత్రి అని కూడా అంటారు కదా. శివుడి పూజారులు శివరాత్రిని జరుపుకుంటారు. ప్రభుత్వం అయితే శివరాత్రి రోజున సెలవు కూడా రద్దు చేసింది. కనీసం 1 నెల అయినా సెలవులు ఇవ్వాలి. శివ జయంతి అంటే పరమాత్ముడిది అది. శివబాబా సర్వులకు సద్గతినిచ్చేవారు అని. వారు సర్వుల దుఃఖహర్త సుఖకర్త అని ఎవ్వరికీ తెలియదు. వారి జయంతిని వైభవంగా కనీసం 1 నెల అయినా సర్వధర్మాల వారు జరుపుకోవాలి.
విశేషంగా భారతదేశానికి తండ్రియే డైరెక్ట్గా వచ్చి సద్గతిని ఇస్తారు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఆ సమయంలో ఇతర ఏ ధర్మము ఉండేది కాదు. దేవతల విశ్వానికి అధికారులుగా ఉండేవారు. ఎటువంటి విభజనలు మొదలైనవి ఉండేవి కాదు. కనుకనే అటలమైన అఖండమైన సుఖశాంతి సంపత్తుల దైవీ రాజ్యమును మేం మళ్ళీ పొందుతున్నాము అని అంటారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం 5,000 సంవత్సరాల క్రితం కూడా లభించింది. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాలలో దుఃఖము అనే పేరే ఉండేది కాదు. రాజు రాముడే, ప్రజలు రాములే, అందరూ రాములే. అక్కడ అధర్మము అనే మాటే లేదు. ఇలాగ మహిమ చేస్తారు. తండ్రి మీకు బ్రహ్మ విష్ణువులకు మధ్య గల పరస్పర సంబంధం ఏమిటో కూడా అర్థం చేయించారు. బ్రహ్మ నాభి ద్వారా విష్ణువు వెలువడినట్లు ఎంత అద్భుతమైన చిత్రాన్ని తయారు చేశారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ లక్ష్మీ నారాయణలే చివరిలో వచ్చి బ్రహ్మ సరస్వతి జగదంబ జగత్పితలుగా అవుతారు. వారిద్దరే మళ్ళీ విష్ణువు అనగా లక్ష్మీ నారాయణలుగా అవుతారు. మీరు చూసే చిత్రాలేవి యథార్థమైనవి కావు అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. శివుడికి పెద్ద చిత్రాన్ని, శివలింగాన్ని తయారు చేస్తారు. అది కూడా యథార్థమే, కరెక్ట్ కాదు. భక్తి కారణంగా పెద్దగా తయారు చేశారు. తండ్రి బిందువుకు పూజ ఎలా జరుగుతుంది? అలాగే వారు బ్రహ్మ విష్ణు శంకరుల గురించి కూడా అర్థం చేసుకోలేరు. త్రిమూర్తి బ్రహ్మ అని అనేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన అని కూడా అంటారు. కానీ బ్రహ్మ స్థాపన చెయ్యరు. స్వర్గ స్థాపన బ్రహ్మ చేస్తారా? లేదు. స్వర్గాన్ని పరంపిత పరమాత్మనే స్థాపిస్తారు బ్రహ్మ ద్వారా, ఇతడి ద్వారా. ఇతడి ఆత్మ పతితమైనది. ఇతనిని వ్యక్త బ్రహ్మ అని అంటారు. ఇక్కడ ఉన్నప్పుడు 69 నుండి పైకి వెళ్ళిపోయిన తర్వాత అవ్యక్త బ్రహ్మ అంటారు. మళ్ళీ ఆ ఆత్మయే పావనమై వెళ్ళిపోతుంది. తర్వాత సత్యుగంలో వెళ్ళి నారాయణుడిగా అవుతుంది. కావున ప్రజాపిత బ్రహ్మ, ప్రజలందరికీ తండ్రి బ్రహ్మ తప్పకుండా ఇక్కడే కావాలి కదా, ప్రజల మధ్యలో ఉండాలి కదా. కానీ చిత్రాన్ని అక్కడ చూపించారు పైన ఉన్నట్టు. ఎలాగైతే జ్ఞాన అలంకారాలు వాస్తవానికి మీవే అయినా, శంకు చక్రము గద పద్మం ఇక్కడివే అయినా అక్కడ విష్ణువుకు చూపించారు. నవవిధ భక్తిలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరాబాయి పేరు కూడా మహిమ చేయబడింది. పురుషులలో నెంబర్ 1 భక్తుడు నారదుడు. మాతలలో మీరాబాయి పేరు మహిమ చేయబడింది. మీరిప్పుడు నారాయణుడి లేక లక్ష్మిని వరించేందుకు ఈ జ్ఞానాన్ని వింటున్నారు. మీకే స్వయంవరము జరుగుతుంది. సభలో వచ్చి నేను లక్ష్మిని వరిస్తాను అని నారదుడు అడిగినట్లు కథ చెప్తారు. ఇప్పుడు లక్ష్మిని వరించేందుకు మీరు యోగ్యులుగా అవుతున్నారు. ఇక మిగిలినవన్నీ భక్తి మార్గంలోని కథలు. తండ్రి కూర్చొని వాస్తవిక విషయాలు అర్థం చేయిస్తున్నారు. లక్ష్మి సత్యుగంలో, భక్తుడైన నారదుడు ద్వాపరయుగంలో ఉంటారు. సత్యుగంలో నారదుడు ఎక్కడి నుండి వస్తాడు? రాధాకృష్ణుల స్వయంవరం తర్వాతనే లక్ష్మీ నారాయణులు అనే పేరు వస్తుంది. ఇది కూడా భారతీయులకు తెలియదు. ఎంత అజ్ఞాన అంధకారం ఉంది. తండ్రి కళ్యాణకారి, మిమ్ములను కూడా కళ్యాణకారులుగా తయారు చేస్తారు. ఇతరులకు కూడా ఎలా అర్థం చేయించాలి అని విచార సాగర మతనం చేయాలి. చిత్రాలు మొదలైనవి ఎలా తయారు చేయాలి ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. గాంధీ నాభి నుండి నెహ్రూ వెలువడినట్లు చూపిస్తారు. ఇప్పుడు దేవత అయిన విష్ణువు ఎక్కడ? ఈ మనుష్యులు ఎక్కడ? ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు. నెంబర్ వారుగా మీకు ఖుషి ఉంటుంది. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇది ఎప్పుడు కూడా వినలేదు. ఎందుకంటే గీతలో కృష్ణ భగవాను వాచ్ అని వ్రాసేశారు. భగవంతుడు ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు వచ్చి గీతను వినిపించారో దాని తిథి తారీఖులు ఏవీ లేవు. కల్ప ఆయుష్నే లక్షల సంవత్సరాలు అని చెప్పేశారు.
ఈ విషయాలు ఎవరి బుద్ధిలోకి రావు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బ్రాహ్మణులైన మీ వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందుతూ చెందుతూ లెక్కలేనంతగా పెరిగిపోతుంది. వర్ణాలు చక్రంలో ఎలా తిరుగుతాయో మీకు తెలుసు. బ్రాహ్మణుల వర్ణం సర్వశ్రేష్టమైనది. మనము భారతదేశానికి గుప్తమైన సత్యమైన ఆత్మిక సమాజ సేవకులం. పరంపిత పరమాత్మ మన ద్వారా సేవ చేయిస్తూ ఉన్నారు. మనం ఆత్మలకు సేవ చేస్తాం. మనుషులు శారీరక సేవను చేస్తారు. మీరు భారతదేశానికి ఏం సేవ చేస్తున్నారు అని మిమ్మల్ని అడుగుతారు. మేము ఆత్మిక సేవాదారులము అని చెప్పండి. తండ్రి స్వర్గాన్ని మా ద్వారా స్థాపన చేయిస్తున్నారు అని, ప్రారంభోత్సవం కూడా చేయిస్తున్నారు అని కూడా చెప్పాలి. శివబాబా చేసి చేయించేవారు. ఎవరైతే చేయిస్తున్నారో వారు చేస్తారు కూడా. మురళిని ఎవరు నడిపిస్తారు? శివబాబా. కనుక వారు కర్మ కూడా చేస్తారు. మీకు కూడా మురళిని ఇలా నడిపించండి అని నేర్పిస్తారు. అంతేకాదు మన్మనాభవ, నీ మనస్సును నా పైన ఉంచు అనే మహామంత్రాన్ని ఇస్తారు. కర్మలను నేర్పిస్తూ ఉన్నారు. తర్వాత మీరు ఇతరులకు నేర్పించమని చెప్తారు. అందుకే వారిని చేసి చేయించేవారు అని అంటారు తండ్రిని. పిల్లలైన మీరు కూడా ఇదే శిక్షణ ఇస్తారు. తండ్రిని స్మృతి చెయ్యండి, వారసత్వాన్ని స్వర్గాన్ని స్మృతి చెయ్యండి. పిల్లలైన మీరు ఈ సందేశాన్ని అందరికీ చేర్చాలి. అలాగని ఇతరులకు సందేశాన్ని ఇస్తూ స్వయం మీరు స్మృతిలో లేకుంటే ఏమవుతుంది? ఇతరులు పురుషార్థం చేసి పైకెక్కిపోతారు. సందేశం ఇచ్చిన వారు నడుచుకోకపోతే మిగిలిపోతారు. స్మృతి చేసే పురుషార్థం చేయలేదు అంటే అంత శ్రేష్ట పదవిని పొందలేరు. రెండవది, స్మృతి యాత్ర ద్వారానే పావనంగా అవుతారు. బాబా బంధనంలో ఉన్నవారి ఉదాహరణను ఇస్తారు. వారు ఎక్కువగా స్మృతిలో ఉంటారు. చూడకపోయినా బాబాను, బాబా మేము మీ వారమైపోయాము, తప్పకుండా పవిత్రంగా ఉంటాము అని మధుబన్కు లెటర్స్ వ్రాస్తూ ఉంటారు. పిల్లలైన మీకు తండ్రి జతలో ప్రీతి బుద్ధి ఉంది. మీ మాలయే తయారు చేయబడి ఉంది. విష్ణుమాల, రుద్రాక్ష మాలలో పైన జంట పూస ఉంటుంది. మాలను చేతిలోకి తీసుకోగానే మొదట పుష్పము అంటే శివబాబాకు గుర్తు, తర్వాత 2 పూసలు అంటే బ్రహ్మబాబా మమ్మాకు గుర్తు చేతిలోకి వస్తాయి. వారికి నమస్కరిస్తారు. తర్వాత మిగతా మాల ఉంటుంది. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు కనుక ఈ మాల మీ జ్ఞాపకార్థం అంటే మీ స్మారక చిహ్నమే. తండ్రి గీతా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఇందులో ఈ పాత ప్రపంచం పూర్తిగా స్వాహ అయిపోతుంది. బాబా అత్యంత ప్రియమైన తండ్రి. బాబా భవిష్యత్తులో 21 జన్మల కొరకు సదా సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారు. ఎవరైతే కల్పకృతం వారసత్వం తీసుకున్నారో వారు తప్పకుండా డ్రామా ప్లాన్ అనుసారం ఇప్పుడు కూడా వచ్చి తీసుకుంటారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా సుఖధామానికి వెళ్ళాలి అనుకుంటే పవిత్రంగా తప్పకుండా కావాలి. నన్ను స్మృతి చేయండి, కృప చూపండి లేక సహయోగం ఇవ్వండి అని నన్ను వేడుకోరాదు. నేను అందరికీ సహయోగం చేస్తాను. పురుషార్థమైతే మీరు చేయాలి ప్రయత్నం. ఒట్టి ఆశీర్వాదం మాటే లేదు. తండ్రి చెప్తున్నారు, సదా నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి చేయడం మీ కర్తవ్యం. ఆదేశాన్ని ఇవ్వడమే తండ్రి, కృప చూపించడం. పోతే భలే తినండి, త్రాగండి, తిరగండి. మీరు పవిత్ర భోజనాన్ని తినాలి. మీరు పవిత్ర భోజనాన్ని తినాలి. దేవీ దేవతలుగా అవుతారు అప్పుడే. దేవతలకు అక్కడ ఉల్లిపాయలు ఇంకా మిగతావన్నీ తినాల్సిన అవసరం ఉండవు. అక్కడ ఏమీ ఉండవు. అవన్నీ ఇక్కడే వదిలేయాలి. ఆ విత్తనాలు కూడా ఉండవు. సత్యుగంలో వ్యాధులు మొదలైనవి ఉండవు. ఇప్పుడు ఎన్ని వ్యాధులు వస్తున్నాయో చూడండి. అక్కడ ఈ తమోగుణి వస్తువులే ఉండవు. ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ మనుషులు ఏమేమి తింటున్నారో చూడండి. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేసి
ఇతర సాంగత్యాలన్నీ వదిలి మీ బుద్ధిని నాతో జోడిస్తే మీరు పావనంగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, గడిచిపోయిన దానినంతా మర్చిపోయి గృహస్థ వ్యవహారంలో ఉంటూ సతో ప్రధానంగా తయారయ్యే పురుషార్థం చేయాలి. వినాశనానికి ముందే తప్పకుండా పావనంగా కావాలి. సెకండ్ పాయింట్, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సత్యమైన సేవలో తత్పరులు కావాలి. ఆహార పానీయాలను చాలా శుద్ధంగా ఉంచుకోవాలి. పవిత్ర భోజనమే తినాలి. వరదానము, స్థూల కార్యాలు చేస్తూ కూడా మనస్సు ద్వారా విశ్వ పరివర్తన యొక్క సేవ చేసే బాధ్యత కల ఆత్మాభవ. ఏ స్థూల కార్యం చేస్తున్నా సదా నేను విశ్వం అనే స్టేజ్పై విశ్వ కళ్యాణ సేవార్థము నిమిత్తంగా ఉన్నాను అనేది స్మృతి ఉండాలి. నా శ్రేష్ఠ మనస్సు అంటే సంకల్పాల ద్వారా విశ్వ పరివర్తన కార్యం అనే చాలా పెద్ద బాధ్యత నాకు లభించి ఉంది అనే ఈ స్మృతి ద్వారా నిర్లక్ష్యం సమాప్తం అవుతుంది. అంతేకాక సమయం కూడా వ్యర్థం కాకుండా రక్షింపబడుతుంది. ఒక్కొక్క సెకండు అమూల్యమని భావిస్తూ విశ్వ కళ్యాణము లేక జడమును చైతన్యాన్ని పరివర్తన చేసే కార్యంలో, జడం అంటే ప్రకృతిని అంతటిని, చైతన్యాన్ని అంటే ఆత్మలందరినీ పరివర్తన చేసే కార్యంలో మీరు సఫలం చేస్తూ సద్వినియోగం చేస్తూ ఉంటారు. స్లోగన్, ఇప్పుడు యోధుడిగా అయ్యేందుకు బదులు మాయతో మాటి మాటికి యుద్ధం చేస్తూనే ఉండేదానికి బదులు నిరంతర యోగిగా అవ్వండి. అప్పుడు బంధనముక్త అవుతారు. అవ్యక్త సూచన, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే దుఃఖీ ఆత్మల మనస్సులో ఇప్పుడు వినాశనం జరగాలి అనే ధ్వని ప్రారంభమైందో, అలా విశ్వ కళ్యాణకారి ఆత్మల మనస్సులో ఇప్పుడు త్వరగా అందరి కళ్యాణం జరగాలి అనే సంకల్పం ఉత్పన్నం కావాలి. అప్పుడే సమాప్తం జరుగుతుంది. వినాశకారులకు కళ్యాణకారి మీ ఆత్మల సంకల్పం యొక్క సూచన కావాలి. అందువలన ఎవరు రెడీగా ఈ శక్తిశాలి సంకల్పము ద్వారా, జ్వాలారూప యోగము ద్వారా వినాశ జ్వాలను తేజం చేయండి. ఓం శాంతి.